మోడల్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని లెక్కల ప్రశ్నలు వివరిస్తాను. చివరిదాకా చూడండి. ఒక్కొక్క లెక్క ఒక్కొక్క మోడల్లో ఉంటుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్ని లెక్కలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా టెట్, టీఆర్టీ దేనికైనా సరే బేసిక్స్ కావాలి కాబట్టి ఈ మోడల్ లెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా చివరిదాకా చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. The greatest number that will divide 43, 91 and 183 so as to leave the same remainder in each case. తెలుగులో దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ద గ్రేటెస్ట్ నెంబర్ అతి పెద్ద సంఖ్య దట్ విల్ డివైడ్ భాగించాలి 43ని 91ని 183ని భాగించే అతి పెద్ద సంఖ్య ఏది అంటున్నాడు. ఎలా భాగించాలట? సో యాజ్ టు లీవ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. ఆ పెద్ద సంఖ్యతో ఆ మూడింటిని భాగించినప్పుడు మూడిట్లోనూ ఒకే విధమైన శేషం వచ్చేటట్లుగా భాగించే పెద్ద సంఖ్య ఏది అని అడుగుతున్నాడు అనమాట. ఇలాంటి కేసులో మనం అర్థమైంది కదా లెక్క. ఈ మూడు సంఖ్యల్ని ఒక అతి పెద్ద సంఖ్య భాగించాలి. అలా భాగించినప్పుడు వచ్చే శేషాలు సమానంగా ఉండాలన్నమాట. ఈ మోడల్ లెక్కలు ఎప్పుడు వచ్చినా మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన సంఖ్యల మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం, భేదం తీసుకుంటాం అనమాట. డిఫరెన్సెస్ అంటే భేదాలు తీసుకుంటాం ప్రతి రెండు సంఖ్యలకి. ఇది పెద్దది కాబట్టి ముందు దాని నుంచి తీసుకున్నాం. 183 - 43. 183లోంచి 43 తీసేస్తే 140. నెక్స్ట్ మళ్ళీ 183లోంచి -91 తీసివేస్తే 3లోంచి 1 తీసివేస్తే 2, 18లోంచి 9 తీసివేస్తే 92. ఇంకా ఈ రెండు సంఖ్యల డిఫరెన్స్ 91 - 43 తీసివేస్తే ఇక్కడ 11లోంచి 3 తీసివేస్తే 8 ఉంటుంది. ఇక్కడ 8లో 4 తీసేస్తే 4. ఏం చేసాము? ఇచ్చిన మూడు సంఖ్యలకి ప్రతి రెండు సంఖ్యల మధ్య ఉన్న డిఫరెన్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ వచ్చిన సంఖ్యలకి హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. అంటే గసాభా, గరిష్ట సామాన్య భాజకం. అంటే భాగహార పద్ధతిలో సంప్రదాయంగా మనం భాగహార పద్ధతిలో రెండు సంఖ్యలు తీసుకొని భాగహారం చేస్తాం కదా. ఇప్పుడు ఈ రెండింటికి ముందు గసాభా కనుక్కుంటాం. రెండింటికి వచ్చిన గసాభాతో దీన్ని మళ్ళీ డివైడ్ చేస్తాం. 140, 92. అంటే 140 పెద్దది కాబట్టి దాన్ని 92తో భాగిస్తాం. ఒకసారి పోతుంది, మైనస్ చేస్తే ఇక్కడ 8, ఇక్కడ 4. మళ్ళీ ఏం చేస్తాం? ఈ 48తో ఈ 92ని డివైడ్ చేస్తాం. 2 సార్లు పోతే పోదు, ఒకసారి పోతుంది. తీసివేస్తే 4, 44. మళ్ళీ ఈ 44తో ఈ 48ని భాగిస్తాం. 44 ఒకసారి పోతుంది, తీసివేస్తే 4 వస్తుంది. ఈ 4తో మళ్ళీ ఈ 44ని, ఇది తెలుసు మనకి 11 సార్లు పోతుంది, 0 వచ్చింది. 0 వచ్చిన భాగహారంలో ఇక్కడున్న భాగించే సంఖ్య 4 కాబట్టి 140కి 92కి గసాభా 4 వచ్చింది. ఇప్పుడు ఈ 4కి ఈ 48కి గసాభా కనుక్కుంటాం. అంటే 48తో 48ని 4తో భాగిస్తాం. ఆల్రెడీ మనకు తెలుసు 12 4 48, 0 వస్తుంది కాబట్టి దీనికి కూడా 4 గసాభా అవుతుంది అనమాట. అంటే ఈ ఇచ్చిన మూడు సంఖ్యల్ని ఒకే రకమైన శేషం వచ్చినట్టుగా భాగించే గరిష్ట సంఖ్య 4 అవుతుంది. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాడు, 4 ఆన్సర్స్. దీంట్లో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అవునా కాదో చూద్దాం ఒకసారి. 43ని 4తో మనం డివైడ్ చేస్తే 10 సార్లు పోతుంది. 10 4 40, 3 వచ్చింది శేషం. అట్లానే 91 4తో భాగిస్తే 4 2 8 తీసివేస్తే 11, 4 2 8 తీసివేస్తే 3 వచ్చింది శేషం. ఇక్కడ కూడా 3 వచ్చింది. అలాగే 183 దీన్ని 4తో భాగిస్తే 4 4 16, 2 వచ్చింది. 3 తెంచుకుంటాం. 4 5 20 తీసివేస్తే ఇక్కడ కూడా 3 వచ్చింది. అంటే ఈ మూడు సంఖ్యల్ని 4తో భాగిస్తేనే మనకి ఒకే రకమైన శేషం వస్తుంది అనమాట. కాబట్టి మనం చేస్తుంది కరెక్ట్ అని తెలుసుకోవచ్చు. ఇంకో లెక్క చూద్దాం. ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 372.49 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3.7249 ఈస్ డాష్. ఏం లేదు, దీని విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక సంఖ్య ఉంది వర్గమూలం, దీని ఒక వర్గమూలం, రెండు కూడటమే మనం చేయాల్సింది. ఎలా చేయాలో చూద్దాం. కింద 4 ఆప్షన్స్ ఆన్సర్స్ ఇచ్చారు. ముందు దీన్ని చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 372.49 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3.7249. ముందుగా మనం ఈ పాయింట్ అంటే దశాంశ బిందువుని తీసేసినట్లయితే ఏదైనా ఒక సంఖ్య నుంచి దశాంశ బిందువుని తీసేయాలనుకుంటే బై పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే అన్ని సున్నాలు రాసుకుంటాం కదా.
ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఈ దశాంశ బిందువు తీసివేసి దీన్ని 37249 బై పాయింట్ తర్వాత 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఒకటి పక్కన 2 సున్నాలు ఉన్న సంఖ్య 100. ఇప్పుడు ఈ రెండింటి విలువలు ఒకటే, ఇదంతా మొత్తం స్క్వేర్ రూట్ కింద ఉన్నట్టు. ప్లస్ ఇక్కడ దశాంశ బిందువు తర్వాత 4 అంకెలు ఉన్నాయి కాబట్టి ఒకటి పక్కన 4 సున్నాలు ఉన్న సంఖ్య రాసుకుంటాం. 37249 బై ఒకటి పక్కన 4 సున్నాలు అంటే 10,000 రాసుకుంటాం అండర్ స్క్వేర్ రూట్. ఇప్పుడు వీటికి స్క్వేర్ రూట్ కనుక్కుంటే సరిపోద్ది. 37,249 రెండు అదే, దానికి స్క్వేర్ రూట్ ఈజీ వేలో మనం కనుక్కోవటం. ఇంతకుముందు ఒకసారి ఒక వీడియో మీరు చూసే ఉంటారు, చూడకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 37,249. దీన్ని ఈజీ వేలో ఎలా చేయాలి అంటే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం మనం. 49 అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ ఒకట్ల స్థానంలో 9 ఉంది. 9 ఉన్నట్లయితే మనకి దీనికి ఎట్లా 3 అంకెల సంఖ్య వస్తుంది. 2 ఛాన్సులు తీసుకుందాం. ఇక్కడ ఇది 3 అంకెల సంఖ్య. ఒకట్ల స్థానంలో 9 ఉన్నప్పుడు మనకి ఇక్కడ 3 కానీ 7 కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని? 3 3 9, అట్లానే 7 7 49 కాబట్టి 9 ఉన్నప్పుడు 3 కానీ 7 కానీ వస్తుంది. దీన్ని డిసైడ్ చేయడం అయిపోయింది. ఇక ముందు ఇక్కడున్న 2 అంకెలు ఏమొస్తాయంటే ఈ 372కి వర్గమూలం కనుక్కుందాం మామూలు సంప్రదాయ పద్ధతిలో. ఇట్లా తీసుకున్నట్లయితే ఈ 2 ఒక సెట్, ఇది ఒకటే ఒక సెట్ కాబట్టి ముందు ఒకటి తీసివేస్తే ఇక్కడ 2 వస్తుంది. ఈ మొత్తం సెట్ 72 కిందకు దించుకుంటాము. 1 + 1 2 వేసుకుంటాం. ఇక్కడ 2 పక్కన ఎంత తీసుకొని దాంతో గుణిస్తే దీనికి సరిపోయిన సంఖ్య వస్తుంది. దాదాపు 2 అంటే 2 10 20 కన్నా ఎక్కువే ఉంది కాబట్టి 9 టైమ్స్ తీసుకోవచ్చు. 9తో తీసుకున్నట్లయితే 29 9 9 9 81, 9 2 18, 18 8 26. దాదాపుగా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడ 9 తీసుకుంటాం, ఇక్కడ కూడా 9 తీసుకుంటాం. 261. ఇక్కడ ఇదంతా ఏమొస్తుంది అనేది మనకు అనవసరం. ఇక్కడ అంటే సుమారుగా 372 వర్గమూలం తీసుకుంటే మనకి ఇక్కడ 19 వచ్చింది కాబట్టి ఈ 19ని ఇక్కడ రాసేసుకుంటాం. ఇక్కడ కూడా రాసుకుంటాం. అంటే దీనికి వర్గమూలం 193 అన్నా కావాలి లేదా 197 అన్నా కావాలి. ఈ 2 ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఎలా తెలుసుకుంటామంటే ఇప్పుడు ఈ 19 వచ్చింది కదా, ఈ 19ని ఏం చేస్తాం, దాని తర్వాత సంఖ్య 19 తర్వాత 20 కాబట్టి ఆ 20తో మనం మల్టిప్లై చేస్తాం. 19 × 20. 19 2 19 38 పక్కన 0 380 వచ్చింది. ఈ 380 కన్నా మనం తీసుకున్న సంఖ్య చిన్నదైతే ఇందులో చిన్నది తీసుకుంటాం. ఈ 380 కన్నా ఇక్కడ ఉన్న సంఖ్య పెద్దదైతే పెద్దది తీసుకుంటాం అనమాట. 380 కన్నా 372 చిన్నదే కాబట్టి ఈ రెండిట్లో చిన్నదేది 193 కాబట్టి 193 వర్గమూలం తీసుకుంటాం అనమాట. లేదంటే మామూలుగా మీకు ఇది ఇబ్బంది అనుకుంటే ఈ మొత్తం వేసుకొని ఇట్లానే సంప్రదాయ పద్ధతిలో చేసినా కానీ మీకు ఇదే వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ వర్గమూలం లవంకి స్క్వేర్ రూట్ 193 వచ్చింది బై 100కి వర్గమూలం 10 అని మనకు తెలుసు. ప్లస్ ఇది కూడా అదే సంఖ్య 193 బై 10,000కి వర్గమూలం 100. ఇప్పుడు ఇక్కడ చూడండి, బై 10 ఉన్నప్పుడు 193లో దశాంశ బిందువు ఇక్కడ ఉంటుంది చివర. ఏ సంఖ్యకైనా ఆ చివర పాయింట్ 0 మనం అవసరమైనప్పుడు పెట్టుకుంటాము. ఇక్కడ ఉన్న దశాంశ బిందువు 10తో భాగించినప్పుడు 10లో ఒక్క 0 ఉంది కాబట్టి ఇది ఒక్క స్థానం ఎడం చేతి వైపుకు జరుగుతుంది అనమాట. అప్పుడేమవుతుంది, ఇది 19.3 ప్లస్ ఇక్కడ బై 100. ఇక్కడ దశాంశ బిందువు ఇక్కడ ఉంది సంఖ్య చివర. 2 సున్నాలు ఉన్న సంఖ్యతో భాగించినప్పుడు ఒకటి పక్కన ఇది 2 స్థానాలు ఎడం చేతి వైపు జరిగి ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే 1.93. ఇవి 2 కూడితే సరిపోతుంది. 19.3 ప్లస్ 1.93 కూడినట్లయితే 3 ఇక్కడ 9 3 12 పాయింట్ 9 10 11 2 21.23 వచ్చింది. ఇప్పుడు ఈ 2 వర్గమూలాల విలువ మనం కనుక్కున్నాం 21.23. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చారు చూడండి. వీటిలో ఏది సరిపోతుంది? 21.23. ఇది ఇక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. ఇట్లా దశాంశ బిందువులు ఇచ్చినప్పుడు దశాంశ బిందువులు తీసివేసి వర్గమూలం కనుక్కొని చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇంకొక లెక్క చూద్దాం. ద స్మాలెస్ట్ నంబర్ బై విచ్ 720 షుడ్ బి మల్టిప్లైడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. తెలుగులో అర్థం చేసుకున్నట్లయితే 720 అనేది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు, అంటే దానికి స్క్వేర్ రూట్ మనం కనుక్కోలేము అనమాట. ఇది ఖచ్చితమైన వర్గ సంఖ్య, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావాలంటే
ఏ నంబర్తో అతి చిన్న సంఖ్య దేంతో గుణించినట్లయితే ఈ 720 అనేది ఖచ్చిత వర్గం అవుతుంది. 720ని ఏ అతి చిన్న సంఖ్యతో గుణించినట్లయితే ఇది ఖచ్చిత వర్గం అవుతుంది అన్నాడు. గుణించటం అని అన్నాడు కాబట్టి మనం దీనికి కారణాంకాలు కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ప్రధాన కారణాంకాల లబ్ధంగా 720ని మనం రాసినట్లయితే సరిపోతుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు కదా. 720 అనగానే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకు తెలుసు. ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13 ఇలా చూస్తాం. చిన్నవి సరిపోతాయి మనకి. 2 సరి సంఖ్య వచ్చినంతసేపు మనం 2తో చూస్తాం. 360 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2తోనే 180, మళ్ళీ 2తోనే 90 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2తోనే 45 టైమ్స్ పోతుంది. ఇంకా 2తో చూడటానికి లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి బేస్ సంఖ్య వచ్చింది. బేస్ సంఖ్య 2 తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ప్రధాన సంఖ్య 3 కాబట్టి 3తో చూడాలంటే ఏంటి మనకు రూలు, ఈ అంకెల మొత్తం కూడినట్లయితే వచ్చే దాంట్లో 3 పోతే ఇప్పుడు 5, 4, 9 అవుతుంది కూడితే. 9లో 3 ఏకం పోతుంది కాబట్టి మనకు తెలిసి ఇవన్నీ 3 ఏకం ఇందులో 15 టైమ్స్ పోతుంది. 15లో మళ్ళీ 3ని 5 టైమ్స్ పోతుంది. అయిపోయింది. 5లో ఏం పోతుంది, ఇంకా 5 తప్ప ఇంకేం పోదు, అది ప్రధాన సంఖ్య కాబట్టి అయిపోయింది. ఇప్పుడు 720 ఏ ప్రధాన సంఖ్యల లబ్ధానికి సమానము అంటే ఏం రాస్తాం మనం, 2 ఇంటూ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 2 ఉన్నాయి, ఇంటూ 3 2 ఉన్నాయి, ఇంటూ ఒక 5 ఉంది. వీటిని తీసుకున్నట్లయితే మనం వర్గమూలం కనుక్కోవాలనుకున్నాం కదా. సరే, పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ కావాలంటే దేంతో గుణించాలి అంటే ఇప్పుడు మనం వీటిని వర్గాలుగా రాసుకున్నట్లయితే ఏమవుతుంది, ఈ 2 ఇంటూ 2ని 2 స్క్వేర్గా రాసుకుంటాం. ఇంటూ ఇదొక 2 స్క్వేర్, ఇంటూ ఇది 3 స్క్వేర్, ఇంటూ 5. చూడండి, మనం వర్గమూలం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్లో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, ఇక్కడ మనకి 2 స్క్వేర్లో 2 మిగులుతుంది, ఇంటూ ఇక్కడ 2 మిగులుతుంది, ఇంటూ 3 మిగులుతుంది, ఇంటూ ఇక్కడ ఏమవుతుంది స్క్వేర్ లేదు కాబట్టి ఇక్కడ √5 వస్తుంది అనమాట. అంటే ఇంకా ఏం తక్కువైంది, ఇక్కడ కూడా ఇంకొక 5 ఉండున్నట్లయితే ఇక్కడ 5 స్క్వేర్ వచ్చి ఉండేది మనకి. 5 స్క్వేర్ నుంచి ఒక 5 తీసుకుని ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు దేంతో గుణిస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటే మనకు తక్కువైంది ఏది, 5 కాబట్టి 5తో గుణిస్తే 720 అనేది ఖచ్చిత వర్గం అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో మనకి ఈ సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఈ సంఖ్యని ఏ సంఖ్యతో గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది అంటే ఇట్లా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని దేనికైతే మనకి జత సంఖ్య దొరకలేదో దాంతో మనం మల్టిప్లై చేసినట్లయితే సరిపోతుంది అనమాట. ఇంకొక లెక్క చూద్దాం. ఇఫ్ 1225 plants are to be placed in a garden in such a way that each row contains as many plants as the number of rows, then the number of plants in each row is dash. ఇది లెక్కను తెలుగులో మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక గార్డెన్లో 1225 మొక్కల్ని ప్లేస్ చేయాలి, పెట్టాలన్నమాట. ఎలా పెట్టాలి, ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ రో కంటైన్స్ యాజ్ మెనీ ప్లాంట్స్ యాజ్ ద నెంబర్ ఆఫ్ రోస్. అంటే ఎన్ని వరుసల్లో పెడుతున్నామో ఒక్కొక్క వరుసలో అన్ని మొక్కలు ఉండాలంట. సపోజ్ మనం 4 వరుసల్లో పెడుతున్నాం అనుకోండి, ఒక్కొక్క వరుసకి 4 మొక్కలు ఉండాలి. అంటే 16 ఉన్నట్లయితే 4 వరుసలు వస్తాయి, ఒక్కొక్క వరుసకి 4 మొక్కలు వస్తాయి అన్నమాట. ఇలా 4 రోస్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 ప్లాంట్స్ ఉండాలన్నమాట. మనం ఉదాహరణ ఇట్లా తీసుకున్నట్లయితే 4 వరుసల్లో తీసుకుంటే ఒక్కొక్క వరుసకి 4 అయితే 4 4 16 మొక్కలు ఉంటే ఇట్లా సరిపోతుంది. మరి ఇక్కడ మనకి వరుసలు ఎన్నో ఇవ్వలేదు, మొక్కలు ఒక్కొక్క వరుసకి ఎన్ని మొక్కలు పెట్టారో ఇవ్వలేదు కాబట్టి మనం దాన్ని ఎక్స్ అనుకుంటాం అనమాట. వరుసల సంఖ్య కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఇదంతా రాయరు, బిట్ కోసమే ఎక్స్ అనుకుందాం. మొత్తం ఇవి ఎక్స్ వరుసలు అనుకున్నట్లయితే ఒక్కొక్క వరుసలో ఎన్ని మొక్కలు ఉంటాయి, ఎక్స్ ఉంటాయి. ఎందుకని 4 వరుసలు ఉంటే వరుసకి 4 మొక్కలు ఉన్నాయి, 5 వరుసలు ఉంటే వరుసకి 5 మొక్కలు ఉండేవి. ఎక్స్ వరుసలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వరుసలో ఎక్స్ మొక్కలు ఉంటాయి. అప్పుడు మొత్తం మొక్కలు ఎన్ని అవుతాయి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మొక్కలు అవుతాయి. ఎందుకని 4 వరుసలు ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క వరుసకి 4 మొక్కలు ఉంటాయి. ఒక వరుసకి 4 మొక్కలు ఉంటే 4 వరుసలకి 4 4లు అంటే 4 స్క్వేర్ మొక్కలు ఉంటాయి మొత్తం. ఇక్కడ ఎక్స్ వరుసలు ఉన్నాయి, ఒక్కొక్క వరుసలో ఇక్కడ 4 బదులు ఎక్స్ వరుసలు ఉన్నాయి, ఇంటూ ఒక్కొక్క వరుసలో ఎక్స్
మొక్కలు ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ మొక్కలు అవుతాయి అనమాట. మొత్తం మొక్కలు ఎక్స్ స్క్వేర్ మనం అనుకున్న దాని ప్రకారం. కానీ ఎక్స్ స్క్వేర్ అంటే మొత్తం మొక్కలు ఎన్ని ఉన్నాయని ఇక్కడ ఇచ్చాడు మనకి, 1225 మొక్కలు ఉన్నాయి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1225. ఇందులో మనం ఎక్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఎక్స్ కనుక్కోవాలంటే స్క్వేర్ని తరలింపు చేసాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు అది అట్టయితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1225. ఈ 1225కి వర్గమూలం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం కనుక్కోవాలనుకుంటే ఏం చేయాలి, ఈ రెండింటిని ఒక సెట్గా తీసుకుంటాము. దీనిలో ఈ ఫస్ట్ సెట్లో మనం 2 2 3 3 అలా ఏం పోతుంది చూసి 4 4 16 పోదు కాబట్టి 3 3 9 తీసివేత చేస్తాం. ఇక్కడ 3 వస్తుంది. ఈ పక్కన ఉన్న సెట్ మొత్తాన్ని కిందకి దించేసుకుంటాం. 25 325 అయింది. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 3కి 3 కలిపి 6 వేసుకుంటాం. 6 పక్కన ఇక్కడ ఒక నంబర్ వేసి అదే నెంబర్తో ఈ మొత్తాన్ని హెచ్చు వేస్తే దీనికి సరిపోవాలన్నమాట. ఇక్కడ 5 ఉంది కాబట్టి సపోజ్ 6 పక్కన 5 వేసుకుంటే 5తో గుణించాలి, 4 వేసుకుంటే 4తో, ఏది వేసుకుంటే దానితో. సపోజ్ ఇక్కడ మనం 5 వేసుకున్నాం అనుకోండి, ఇంటూ 5 ఏమొస్తుంది, 5 5 25, 5 6 32, 325 సరిపోయింది. కాబట్టి ఇక్కడ 5 వేసుకుంటే సరిపోయింది. ఇదే 5ని మనం ఇక్కడ కూడా వేసుకుంటాం అనమాట, 325. ఇది వర్గమూలం. అంటే 1225కి స్క్వేర్ రూట్ చేస్తే మనకి 35 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 35. ఎక్స్ అంటే అని అనుకున్నాం మనం, వరుసల సంఖ్య. అంటే 35 వరుసలు ఉన్నాయి, ఒక్కొక్క వరుసకి 35 మొక్కలు ఉన్నాయి కాబట్టి 35 1225 అయిందనమాట. కాబట్టి ఇక్కడ ఏమడిగాడు మనకి, దెన్ ద నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఈచ్ రో ఈస్ 35 అవుతుంది అనమాట. ఈ ఆన్సర్స్ చూసినట్లయితే మనకి ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇదంతా మీరు అసలు చేయవసరం లేదు. ఇట్లా అడిగినప్పుడు ఎన్ని వరుసలు ఉన్నాయో, ఒక్కొక్క వరుసలో అన్ని మొక్కలు ఉన్నాయి అని ఇచ్చినప్పుడు వర్గమూలం కనుక్కోవటమే డైరెక్ట్గా. దీనికి ఈజీ వేలో వర్గమూలం ఎలా కనుక్కోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకో లెక్క చూద్దాం. ద గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ 5 digits విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ డాష్. ఇక్కడ లెక్కను తెలుగులో అర్థం చేసుకున్నట్లయితే 5 digits 5 అంకెల సంఖ్యల్లో పర్ఫెక్ట్ స్క్వేర్ అయిన అతిపెద్ద సంఖ్య ఏది, అతిపెద్ద ఖచ్చిత వర్గ సంఖ్య 5 అంకెల సంఖ్యల్లో మిక్కిలి పెద్దదైన పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ ఏది అని ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఇచ్చాడు. మనం వీటికి స్క్వేర్ రూట్ కనుక్కుంటూ ఒక్కొక్క దానికి ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని చేస్తే చాలా టైం పడుతుంది. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం సింపుల్గా ఈ 5 అంకెల సంఖ్యలో అన్నిటికన్నా పెద్దది ఏది మనకి ఇదే కదా, 99,999. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కుంటాం అనమాట. కనుక్కొని ఎంత మిగిలిపోయిందో ఆ మిగిలింది దాని నుంచి తీసివేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండేది. అదే చేద్దాం ఇప్పుడు మనం. ఏం చేస్తాం, అతిపెద్ద సంఖ్య 5 అంకెల సంఖ్యలో 99,999. మామూలుగా ట్రెడిషనల్ మెథడ్లో మనం ఏం చేస్తాం, 2 సెట్స్ తీసుకుంటాం కదా, ఇట్లా ఇది ఒక సెట్ అవుతుంది. ఇట్లా వర్గమూలం కనుక్కునేటప్పుడు ఇక్కడ ఒక సెట్ ఉంది కాబట్టి దీని వరకే తీసుకుంటాం మనం. దీని వరకు తీసుకుంటే 3 3 9 తీసివేస్తే ఇక్కడ ఏం లేదు. ఈ సెట్ మొత్తాన్ని కిందికి దించుకుంటాం 99. ఇక్కడ ఏం చేస్తాం, 3కి 3 కలిపి 6 వేసుకుంటాము. 6 పక్కన ఏ అంకె వేస్తే ఆ అంకెతో మొత్తాన్ని గుణించాలి. 6 పక్కన 2 వేసుకుంటే 62 2 దాటిపోతుంది కాబట్టి ఒకటే వేసుకుంటాం. 61 1 61. ఇక్కడ 8, ఇక్కడ 9లోంచి 6 తీసివేస్తే 3. ఇక్కడ ఈ మొత్తం సెట్ని మళ్ళీ కిందకి దించుకుంటాం 99. ఇక్కడ ఏంటి, 61కి ఈ 1ల స్థానంలో ఉన్న 1ని కలుపుకుంటాము, 62. 62 పక్కన ఒక నంబర్ వేసి ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే దీనికి సరిపోయే సంఖ్య రావాలన్నమాట. ఇక్కడ 6 ఉంది కాబట్టి సుమారు 6 సార్లు పోతుందని చూద్దాం. 6 వేసుకుని 6తో గుణిద్దాం. 62 ఉంది, పక్కన 6 వేసుకుని 6తో మల్టిప్లై చేసినట్లయితే 6 6 36, 6 2 12, 12 3 15, 6 6 36 1 37 సరిపోయింది. 37 56 అంటే ఇక్కడ 6 వేసుకుంటాము. సారీ, ఇందాక ఈ 1 వేసినప్పుడు ఇక్కడ కూడా 1 వేసుకోవాలి. ఈ 6 కూడా ఇక్కడ వేసుకుంటాము. 626 6లు 3756. శేషం 0 వస్తే ఇక్కడ మనం తీసుకున్న సంఖ్య ఖచ్చిత వర్గం అయ్యి ఉండేది. కానీ శేషం 0 రావట్లేదు, ఎంత కొంత మిగులుతుంది. ఎంత మిగులుతుంది, ఇక్కడ 3 4, ఇక్కడ 1, 143 మిగిలిపోయింది. అంటే ఈ 143 ఇందులో లేకపోయినట్లయితే ఖచ్చిత వర్గం అయ్యి ఉండేది. అంటే ఇప్పుడు దీంట్లోంచి 143 తీసేసాం అనుకోండి, మనకు ఖచ్చిత వర్గ సంఖ్య వస్తుంది అనమాట. 99,999 మైనస్ 143, 6 5 8 9 9 అంటే
99,856 అయినట్లయితే ఖచ్చిత వర్గం అయ్యి ఉండేది అనమాట. ఈ ఆన్సర్ ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్లోనే 99,856. ఇలాంటి లెక్కలు ఎప్పుడు వచ్చినా ఇదే టెక్నిక్ పాటించండి. 5 అంకెల సంఖ్య కానీ 6 అంకె ఏ సంఖ్య ఇచ్చినా కానీ అది అతిపెద్ద పర్ఫెక్ట్ నెంబర్ ఏది అని ఇచ్చినప్పుడు అన్నిటికన్నా పర్ఫెక్ట్ నెంబర్ పెద్దది ఏదో తీసుకొని, అదే 6 అంకెలు 7 అంకెలు ఇచ్చాడు అనుకోండి, 9,99,999 లేకపోతే 99,99,999 తీసుకొని దానికి వర్గమూలంగా అనుకోండి. ఏదైతే మిగిలిపోయిందో ఇది మిగలకుండా ఉంటే ఇది పర్ఫెక్ట్ వర్గం అయి ఉండేది. కాబట్టి దీంట్లోంచి ఇది తీసేస్తే మనకు వాటిలో ఉన్న అతిపెద్ద సంఖ్య అనేది తెలుస్తుంది అనమాట. ఇంకో లెక్క చూద్దాం. The length of the longest rope which can be used to measure exactly the length 7 meters, 3 meter 85 centimeters and 12 meter 95 centimeters. దీన్ని మనం తెలుగులో అర్థం చేసుకున్నట్లయితే ద లెంగ్త్ ఆఫ్ ద లాంగెస్ట్ రోప్, ఒక అతిపెద్ద పొడవైన తాడు. దేనికి అది? విచ్ కెన్ బి యూజ్డ్ టు మెజర్, కొలవటానికి. ఏమేమి కొలవటానికి? ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా 7 మీటర్లని, 3 మీటర్ల 85 సెంటీమీటర్లని, 12 మీటర్ల 95 సెంటీమీటర్ మూడింటిని కొలవటానికి ఉపయోగపడే ఒకే అతి పొడవైన తాడు. దాని పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అతి పొడవైన తాడు అనగానే, గరిష్ట పొడవున్న తాడు అనగానే మనకు గసాభా అనేది, హెచ్సిఎఫ్ అనేది ఐడియా వస్తుంది. అయితే మనకి ఇచ్చిన కొలతలు ఒకటి మీటర్లలో ఉంది, ఈ మిగతా 2 మీటర్స్ సెంటీమీటర్స్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా మనం సెంటీమీటర్స్లో రాసుకున్నట్లయితే కొలతలు ఏమవుతాయి? 7 మీటర్స్ అంటే 700 సెంటీమీటర్స్ అవుతుంది. రెండోది 3 మీటర్ 85 సెంటీమీటర్స్ అంటే 3 మీటర్స్ అంటే 300 సెంటీమీటర్స్ ప్లస్ 85, 385 సెంటీమీటర్స్. మూడోది 12 మీటర్ 95 సెంటీమీటర్స్ అంటే 1295 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ మూడింటికి మనం గసాభా కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్. ఈ మూడింటిని భాగించే అతిపెద్ద సంఖ్య ఆ 3 కొలతలు కొలవటానికి ఉపయోగపడే అతిపెద్ద పొడవైన తాడు కొలత అవుతుందన్నమాట. ముందు ఒక 2 తీసుకున్నాం. 700ని 385ని తీసుకున్నాం. 700 పెద్దది కాబట్టి దాన్ని 385తో డివైడ్ చేస్తాం. ఒక్కసారి పోతుంది, తీసివేస్తే ఇక్కడ 5, 1, ఇక్కడ 3. ఈ 315తో మళ్ళీ 385 ఒకసారి పోతుంది, తీసివేస్తే 70 వచ్చింది. ఈ 70తో మళ్ళీ ఈ 315. 7 అనగా ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు పోతుంది, 4 సార్లు పోతుంది. 4 7 28 అంటే 280. తీసివేస్తే ఇక్కడ 5, ఇక్కడ 3. ఈ 35తో మళ్ళీ ఈ 70. 35 2 సార్లు పోతుంది. కాబట్టి ఈ మొదటి 2 సంఖ్యలు తీసుకున్నట్లయితే గసాభా మనకి 35 వచ్చింది. ఈ 35తో ఈ మిగిలిన దాన్ని కూడా డివైడ్ చేద్దాం, భాగాహారం చేద్దాం. 35తో ఇది 2 అంకెల సంఖ్య కాబట్టి 3 అంకెల వరకు తీసుకున్నట్లయితే 3 సార్లు పోతుంది. 3 5లు 15, 3 3 9 1 10. తీసివేస్తే 4 2. పక్కన 5 దించుకుంటాం, భాగాహారం అయిపోలేదు కాబట్టి. 245 వచ్చింది. 245లో ఎన్నిసార్లు పోతుంది? 3 3 8 24 వేసుకుంటే ఎక్కువ 7 సార్లు పోతుంది. 7 5లు 35, 7 3 21, 3 24, 0. నిశేషంగా భాగించింది కాబట్టి 35 గసాభా అవుతుంది అనమాట. అంటే 35 ఈ 3 సంఖ్యల్ని నిశేషంగా భాగిస్తుంది కాబట్టి ఈ 35 సెంటీమీటర్ల తాడు తీసుకున్నట్లయితే ఈ 3 కొలతలు కొలవడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఆన్సర్స్ చూసినట్లయితే మనకి సెకండ్ ఆప్షన్లో 35 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇది రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. లాంగెస్ట్ రోప్ లేదా తెలుగులో అతిపెద్ద తాడు ఏది, అతిపెద్ద సంఖ్య ఏది అన్నప్పుడు మనం ఖచ్చితంగా గరిష్ట సామాన్య భాజకం, గరిష్ట అనే పేరులోనే మనం గుర్తుపట్టాలి. గరిష్ట అంటే అతిపెద్దది అని గసాబా కనుక్కోవాలి సింపుల్గా. ఈ టెక్నిక్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలాంటి లెక్కలను ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంకో లెక్క చూద్దాం. ద వాల్యూ ఆఫ్ 3 to the power -3 into 5 to the power -2 into 3 to the power 6 by whole by 25 into 3 square into 5 to the power of -5 is dash. ఇక్కడ మనకి బేసెస్ రెండే కనిపిస్తున్నాయి, 3 5. 3 ఇది 25 అనగానే మనకి 5 స్క్వేర్ అని అర్థం అవుతుంది. ఈ 25 బదులు మనం డైరెక్ట్ నేను రాస్తున్నాను 5 స్క్వేర్ అని. 25 అనేది 5 స్క్వేర్, 5 5 25. చూసినట్లయితే బేస్ 3 కానీ 5 కానీ ఉంది. మీకు ఎక్స్పోనెన్షియల్ లాస్ అంటే ఘాతాంక న్యాయాలు తెలిసినట్లయితే 2 న్యాయాలు ఇక్కడ మనకి బై ఉంది కాబట్టి
a to the power of m into a to the power of n equal to a to the power of m plus n. ఏం లేదు కంగారు పడేది. ఇది ఒక ఘాత రూపంలో ఉన్న సంఖ్య, ఇది ఒక ఘాత రూపంలో ఉన్న సంఖ్య. ఇవి రెండింటిని మనం గుణిస్తూ ఉన్నప్పుడు భూములు సమానంగా ఉంటే ఒక భూమి తీసుకొని ఈ రెండు ఘాతాంకాలు కూడతాం. ఎన్ని ఘాతాంకాలు ఉన్నా భూములు సమానంగా ఉండి గుణకారంలో ఉంటే ఒక భూమి తీసుకొని ఘాతాంకాలు కూడతాం అన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ a to the power of m by a to the power of n equal to a to the power of m minus n. ఎప్పుడు m పెద్దదైనప్పుడు. n పెద్దదైతే కింద తీసివేస్తాం. ఇక్కడ కూడా చూడండి, ఇదొక ఘాతరూప సంఖ్య, ఇదొక ఘాతరూప సంఖ్య. రెండిట్లోనూ భూమి సమానంగా ఉంది. భూములు సమానంగా ఉన్నప్పుడు ఒక భూమి తీసుకొని బై ఉన్నప్పుడు అంటే భాగహారంలో ఉన్నప్పుడు ఘాతాంకాలు తీసివేస్తాం. పైన ఎక్కువ m ఎక్కువ ఉంటే mలోంచి n తీసివేస్తాం, n ఎక్కువగా ఉంటే 1 by a to the power of n minus m అని తీసివేస్తాం. ఇవి రెండు తెలుసుకుంటే ఈ లెక్కను మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనకు ఉన్నది 3, ఇక్కడ 2 3లు ఉన్నాయి, ఇక్కడ 2 5లు ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తాం? రెండు రకాలుగా ఎట్లయినా డైరెక్ట్గా చేసుకోవచ్చు. అసలు 3 తీసుకున్నాం అనుకోండి, 3 to the power of -3 ఉంది. ఇక్కడ 3 to the power of 6 ఉంది. 3 to the power of -3 into 3 to the power of 6. ఈ రెండు భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక భూమి తీసుకున్నాము. ఈ రెండు ఘాతాంకాలు కూడుకోవచ్చు, -3 + 6. తర్వాత ఇక్కడేముంది? బై 3² ఉంది. బై ఉన్నప్పుడు ఏం చేస్తాం అనుకున్నాం మనం? ఇలా తీసివేత చేస్తాం కాబట్టి ఈ 2 అనేదాన్ని తీసివేస్తాం, పైకి తెచ్చుకుంటాం. ఇది కూడా అయిపోతుంది, -2 బై ఇది అయిపోయింది. లేదు, ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది సూక్ష్మీకరణ. ఇంకేమున్నాయి? కింద చూడండి, ఇక్కడ 5² ఉంది ఇంటూ 5 to the power of -5. ఇక్కడ భూమి 5, ఇక్కడ భూమి 5. రెండు భూములు సమానంగా ఉన్నాయి, గుణకారంలో ఉన్నప్పుడు ఘాతాంకాలు కూడతాం. 2 + -5 అంటే 2 - 5. ఇంకా పైన ఇంకోటి ఉంది, -5 to the power of -2. దాని కిందకి తెచ్చుకుంటే ఏమవుతుంది? +2 అవుతుంది. ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిస్తే ఏమవుతుంది? 3 to the power 3 ఘాతం, ఇక్కడ -3 -2 -5 అవుతుంది. -5 + 6 లేదా +6 -5 అంటే 6లోంచి 5ని తీసివేస్తే ఒక 3 to the power of 1 బై ఇక్కడ 5 to the power of ఇక్కడ +2 +2 +4 -5 +4 మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి -1 5 to the power of -1 వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా పైకి తీసుకొచ్చాం అనుకోండి, 3 to the power of -1 అంటే 3 to the power 1 అంటే 3a ఇంటూ ఈ 5 to the power of -1ని మనం పైకి తెచ్చుకున్నప్పుడు 5 to the power of 1 అవుతుంది, అంటే 5 అవుతుంది. 3 × 5 3 5s are 15. ఈ మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే మనకు వచ్చే ఆన్సరు 15 అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇట్లా కాకుండా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, ఈ బై వేసుకోకుండానే. ఇంకోటి చూడండి, ఇదంతా ఎందుకు అసలు బైగా ఒకేసారి చేసుకోవచ్చు. 3 to the power of -3 + 6 ఇక్కడ 2 ఉంది కాబట్టి అది పైకి వస్తే -2 ఇంటూ 5 to the power of ఈ 2 పైకి వస్తే -2, అట్లానే ఈ -5 పైకి వస్తే +5, ఇక్కడ -2 ఉంది, అది అలాగే ఉంది. ఈక్వల్ టు 3 to the power of ఇక్కడ -3 -2 -5 అవుతుంది. 6 - 5 అంటే 1 ఇంటూ ఇక్కడ 5 ప్లస్ ఉంది, -2 -2 -4 5 - 4 అంటే 5 - 4 అంటే 1. డైరెక్ట్గా వచ్చేస్తుంది 15 ఆన్సర్ అనేది. ఇట్లా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా కొన్ని లెక్కలు నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం, ఎందుకంటే వీడియో బాగా పెద్దదైపోతుంది. చివరి దాకా చూడండి. చూస్తారు కదా, ఈ వీడియోలో కొన్ని లెక్కలు చెప్పాను, ఇంకా కొన్ని లెక్కలు నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి లెక్క ఒక డిఫరెంట్ మోడల్ కాబట్టి బేసిక్స్ టెట్ రేపు రాయబోయే పేపర్ 1 వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మీకోసం మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.